తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని మంచి మంచి వంటలతో మేము ముందుకు వచ్చింది. ఈరోజైతే నేను టమాటా కందిపప్పు చేయబోతున్నాను. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ కందిపప్పును మంచిగా కడిగి శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని మనము ఏంటంటే కుక్కర్లో వేసుకున్నట్టయితే గ్లాస్కు 3 గ్లాసుల వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. నేనైతే ఇలా గంజులో డెక్షలో వేస్తున్నాను. ఈ పప్పు ఇలా స్టవ్ మీద పెట్టుకొని నేనైతే వాటరు అంటే మామూలుగా పోసుకున్నాను. తక్కువ అయితే మళ్ళీ పోసుకోవచ్చు వాటర్. ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. టమాటా పప్పు వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో ఎందుకు ఉడికిస్తున్నా అంటే మా కుక్కర్ది విజిల్ పోయింది, అందుకోసం నేను ఇందులో ఉడికిస్తున్నాను. ఇలా ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కందిపప్పు హెల్త్కి చాలా మంచిది, మంచి విటమిన్స్ ఉంటాయి కందిపప్పులో. కొంచెం అంటే ఫస్ట్ తింటారు కదా కందిపప్పు, వాళ్ళకి కొంచెం కడుపు నొప్పి వస్తుంది. కానీ అలవాటు అయిందనుకొని కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మాంసకృత్తులు ఉంటాయి. ఇలా ఉడికించుకుందాము. ఇందులో నేను ఏమి వేయలేదు, ఓన్లీ వాటర్ మాత్రం పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకొని ఇది మూత పెట్టుకోకనే ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే పొంగుతుంది. మొత్తం ఇలా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన కందిపప్పులో గ్లాస్కు 1 స్పూన్నర కారం వేసుకున్నాము. స్పూన్నర కారము, తర్వాత పసుపు. మీరు పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని, తర్వాత అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని కొంచెం రుబ్బుకోవాలి. మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోని ఈ విధంగా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. అది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మంచిగా మరగనిద్దాము. టమాటాలు ఉడికేంత వరకు మరిగించాలి. ఆ విధంగా ఇందులో కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. బాగా మరగాలి. ఇందులో మనం దించిన తర్వాత అన్నంలో ఈ పప్పు పోసుకొని ఒక మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. అంతేకాదు నిమ్మరసం పోసుకున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చింతపులుసు ఇష్టం లేని వాళ్ళు చింతపులుసు వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఇందులో టమాటాలు వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మంచిగా మరిగిన తర్వాత పప్పునైతే దించేసుకుందాము. మంచిగా పప్పుని ఇలా దించుకేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆకుల ఆయిల్ పోసుకొని ఇది ఆగిన తర్వాత
ఇందులో జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఇష్టం వేసుకోబుద్ది అయితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత నేనైతే ఎల్లిపాయలు వేస్తున్నాను, ఉల్లిగడ్డ, ఇది ఆప్షనల్ మాత్రమే. ఉల్లిగడ్డ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఇది కొంచెం దూరగా వేయాలి. దూరగా వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఆఫ్ వేసేసుకున్నాము మనము. ఇప్పుడు దీన్ని ఇందులోనైతే పోసుకోవాలి. మూత పెట్టుకొని పోసుకోవాలి, మీద పడుతుంది, లేకుంటే ఇందులో పోసేసుకోవాలి. ఇంకే మన పప్పు రెడీ అయిపోయింది. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా పోపేసుకోవాలి. చూసారా, మన పప్పు రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్గా ఉంది కదా, కలర్ఫుల్గా, వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఈ పప్పు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.